సాయిరామ్ అండి. శ్రీదేవి భాగవతము 23వ రోజు పారాయణము. వీటిలో సత్వం రజస్థ సమస్సులని, రజస్సు తమోసత్వములని, తమస్సు సత్వరజస్సులను పుట్టిస్తుంటాయి. రజస్ సత్వరజస్సులను పుట్టిస్తుంటాయి. వీటిలో ఏది దేనినైనా పెంచవచ్చు, తగ్గించనూ వచ్చు. ఏ రెండూ అయినా జతపడి మానవుని నిలబెట్టవచ్చు, పడగొట్టనూ వచ్చు. ఏమైనా కలిసిన రెండూ కలిసి మూడవ దాన్ని మింగేస్తాయి కనుక వీటిని ప్రయత్నపూర్వకంగా సాధనతో అదుపులో ఉంచుకోవాలి. ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమో దాన్ని వినియోగించుకుంటూ వృద్ధి పొందించుకుంటూ మొత్తానికి వాటిని మానవుడు తన ఆధీనంలో ఉంచుకోవాలి అని బోధిస్తున్నాడు నారదుడికి బ్రహ్మదేవుడు. మూడు గుణాల గురించి. కొద్ది తేజస్సుతో అంటే మంచి కళ ప్రకాశిస్తుండడం, నిర్మలత్వంగా ఉండడం, స్పష్టంగా స్వచ్ఛందంగా ఉండడం సత్వగుణానికి గుర్తు. అట్లాగే దేనినైనా తేలికగా తీసుకోవడం, తేలికగా పోవడం, తేలికగా చూడడం, నిర్మలంగా ఉండే మనస్సు సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు కలిగే లక్షణాలు. ఇక తమో గుణానికి ఉన్న బండగుర్తులు ఏమిటంటే ఆవలింతలు, ఒళ్ళు విరుచుకోవడం, ఏమీ తెలియని చెయ్యలేని వాడిలాగా మ్రాను పడిపోవడం, కొనికిపాట్లు పడడం, ఒకదానియందు స్థిరత్వం లేకపోవడం అనేవి. కలిపురుషుడిని వెతుక్కుంటూ వెళ్ళడం, మనస్సు స్థిరంగా ఏ విషయమందు లేకపోవడం, దుర్మార్గులతో స్నేహం చేయడం, బరువు పెరగడం, తగాదాలకు పోట్లాటలకు కాలు దువ్వి ముందుండడం అనేవి తమో గుణానికి లక్షణాలు. దీనితో ఇంద్రియాలు మనస్సు పాడు అయిపోతాయి. దాంతో వాడికి నిద్రపోవాలని అనిపించదు అంటూ మూడు గుణాల లక్షణాలను వివరంగా చెప్పాడు బ్రహ్మదేవుడు. అయినా మళ్ళీ ఇంకో ధర్మ సందేహం వచ్చింది నారదుడికి. అది ఏమిటంటే, ఈ మూడింటికి వేరువేరు లక్షణాలు ఉన్నాయి కదా, మరి ఎప్పుడూ విడిపోకుండా కలిసిమెలిసి ఎట్లా పనిచేస్తుంటాయి? పైగా ఇవి మూడు పరస్పరం శత్రువులు కదా అని అడిగాడు తండ్రిని. అప్పుడు నారదుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మదేవుడు సత్వరజస్తమో గుణాలు మూడు పరస్పరం విరుద్ధమైనవే. ఎట్లా అంటే వత్తి, నూనె, మంట ఈ మూడును పరస్పరం విరుద్ధమైనవే కదా. అయినా నూనె సహాయంతో వత్తి వెలిగి తన ప్రకాశంతో వస్తువులను కనిపించేటట్లు చేస్తోంది కదా. అట్లాగే దీపం లాంటి ఈ మూడు గుణాలు పరస్పర విరుద్ధాలైన ఒకదానికొకటి సహకరించుకొని ప్రపంచం పుట్టడానికి కారణమవుతున్నాయి. ఇవన్నీ తెలుసుకొని ప్రవర్తించడం ముఖ్యం. అంతేకాక వీటన్నిటికీ కారణమైన సర్వవ్యాపకత్వంతో అంతటా వ్యాపించి ఉన్న పరాశక్తిని వీటితోటే చూస్తూ ఆరాధించడం మరింత ముఖ్యం. అకర్త పురుష పూర్ణో నిరీహ పరమో వ్యయ కరోతేషా మహామాయ విశ్వం సదా సదాత్మకం. పరమపురుషుడు కోరిక లేనివాడు, పరిపూర్ణుడు, పరముడు, అవ్యయుడు, పైగా కర్తృత్వమే లేనివాడు కూడా. ఈ సగుణ నిర్గుణ కార్యకలాప నిర్వహణ భేదాలన్నీ శక్తి ప్రభావంచే నడిచేవే. సర్వే శక్తియుతా సక్తాః కర్తుం కార్యాణి స్వాని చ అన్యథా తే విశ్వశక్తా వై ప్రస్పందితుమునీశ్వరాః. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు గాని, 8 మంది దిక్పతులు కానీ, 8 మంది వసువులు గాని, సూర్యచంద్రులు గాని, అశ్వినీ దేవతలు గాని, షడానన గజాననులు గాని ఎవరైనా శక్తి సంపన్నులైనప్పుడే వారి వారి విధులను సక్రమంగా నిర్వహించగలుగుతారు. వారి శక్తులు ఒక్క క్షణం దూరమైన వాళ్ళెవ్వరూ వాళ్ళ పనులను నిర్వహించలేరు అంటూ శక్తితత్వాన్ని నిరూపించి చెప్పాడు నారదుడికి బ్రహ్మదేవుడు. ఈ విషయాన్ని వ్యాసుడు జనమేజయుడికి చెప్పాడు. ఆ తర్వాత వ్యాసుడు జనమేజయుడితో, మహారాజా, ప్రపంచమంతటికీ కారణస్వరూపురాలైన పరమేశ్వరిని ఆరాధించి దేవీ యజ్ఞమును చెయ్యి. ఆ ఆదిపరాశక్తి సర్వకామప్రదాయిని. ఆ పరమశాంతమూర్తిని సేవిస్తే చాలు, సమస్త వాంఛితాలు నెరవేరుతాయి. త్రిమూర్తులు, తాపసులు నిరంతరం ఆమెను ఆరాధిస్తూనే ఉంటారు. ఆమెకు సంబంధించిన బీజాక్షరాలను అనుద్దేశపూర్వకంగా అస్పష్టంగా పలికిన వాటి ఫలితాలను ప్రసాదిస్తుంది ఆ జగన్మాత. భయంకరమైన ఏ జంతువుకైనా భయపడినప్పుడు బిందువు లేని సగం బీజాక్షరాన్ని పలికిన వ్యక్తి కోరికలు నెరవేరుతాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ విషయాన్ని ప్రసిద్ధం చేసిన సత్యవ్రతుడి కథ చెబుతాను విను అన్నాడు వ్యాసుడు. సత్యవ్రతోపాఖ్యానం.
పూర్వం సత్యవ్రతుడనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు ఏమీ చదువుకోలేదు. పొట్ట పొడిచి చూసిన అక్షరం లేనివాడు, అక్షరం రానివాడు కూడా. దానికి తోడు పరమ మూర్ఖుడు. ఇతడు ఒక రోజున బోయవాడి బాణపు దెబ్బ తిని అరుస్తూ వెళ్తున్న పంది అరుపులో ఉన్న ఐ అనే అక్షరాన్ని పట్టుకొని ఆ అక్షరాన్ని అదే పనిగా అనుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఆ అక్షరాన్ని లక్షలు కోట్లు పలికాడు ఆ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు పలికిన ఈ అక్షరం బిందు రహితమైన వాగ్భవ బీజాక్షరం. అతడు చేసిన ఆ బీజాక్షర ప్రభావమే అతడిని జగన్మాత కరుణకు పాత్రుడిని చేసింది. ఆ మూర్ఖుడే అమ్మ అనుగ్రహంతో కవిరాజయ్యాడు అని వ్యాసుడు జనమేజయుడికి చెప్పాడు. వెంటనే జనమేజయుడు సత్యవ్రతుడి కథను వివరంగా చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు వ్యాసుడు సత్యవ్రతుడి గురించి ఈ విధంగా చెప్తున్నాడు. కోసల దేశంలో బహువేద శాస్త్ర పండితుడైన వేదాంతవేత్త అయిన దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేను. అతడు పుత్ర సంతానం కోసం యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ నిర్వహణలో సామగానం చేస్తున్న గోభిరుడు అనే మహర్షి స్వరభంగం చేశాడు. అది చూసిన దేవదత్తుడు కోపంతో స్వరభంగం చేసిన గోభీరుడిని మూర్ఖుడా, ఎందుకు ఇట్లా చేశావు అని నిందించాడు. తనను నిందించిన దేవదత్తుడి మీద గోభీరుడికి కోపం వచ్చింది. అంతే. వెంటనే నేను కావాలని పొరపాటు చెయ్యలేదు కదా, శ్వాసను నియంత్రించడం, గుక్కపట్టి పలకడం తేలిక పని కాదని తెలిసి నీవు నిగ్రహించుకోలేక అనవసరంగా నన్ను నిందించావు కనుక నాకు కోపం తెప్పించావు. అందువలన నీకు మాటలు రాని మూర్ఖుడే పుత్రుడిగా పుడతాడు అని శపించాడు. గోభిరుడిచ్చిన శాపాన్ని విన్న దేవదత్తులు చేసిన యజ్ఞం అంతా వృధా అయిపోయిందని మిక్కిలి దుఃఖిస్తూ గోభిరుడు కాళ్ళవేళా పడి బ్రతిమిలాడాడు. అసలే కుమారులు లేరని దుఃఖిస్తుంటే మరింత దుఃఖాన్ని కలిగేటట్లు చేశావు. సాయిరామండి. 23వ రోజు పారాయణం సంపూర్ణం.